పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి నటి అనసూయ దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. ఒకప్పుడు స్టార్ హీరో నుంచి వచ్చిన ప్రతిపాదనను తాను తిరస్కరించారని చెప్పుకొచ్చింది. ఇంకా ప్రముఖ దర్శకుడి నుంచి కూడా అలాంటి అడ్జస్ట్మెంట్ ఆఫర్ వచ్చిందని వెల్లడించింది. ఇందుకు కూడా ఆమె తిరస్కరించడాన్ని అస్త్రంగా మార్చుకున్నట్లు తెలిపింది. అనుచితమైన ప్రతిపాదనలను తిరస్కరించడం మాత్రమే ఆడవాళ్లకు సరిపోదని, సినీ పరిశ్రమ అంటూ కాదు, ఏ రంగంలోనైనా వచ్చే పరిణామాలను ఎదుర్కోవడానికి మహిళలు సిద్ధంగా ఉండాలని అనసూయ స్పష్టం చేశారు. పరిశ్రమలో అవకాశాలు కోరుకునే వర్ధమాన నటీమణులను దర్శకులు, నిర్మాతలు ఇద్దరూ తరచుగా దోపిడీ చేస్తారని ఆమె ఆరోపించింది. ఒక వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటూ అనసూయ తాను ఇంకా పాఠశాలలో ఉన్నప్పుడే తనకు ఇలాంటి ప్రతిపాదన వచ్చిందని, దానిని కూడా సమర్థవంతంగా తిరస్కరించానని వెల్లడించింది. ఇంకా అనసూయ మాట్లాడుతూ, సినిమా రంగంలో అడుగుపెట్టిన తర్వాత ఇలాంటి ప్రతిపాదనలు అనేకంగా వస్తూ ఉన్నాయని చెప్పింది. తన వస్త్రధారణ గురించి సోషల్ మీడియాలో చర్చలను ఉద్దేశించి అనసూయ మాట్లాడుతూ, తన అభిమానుల కోసం ఆన్లైన్లో చిత్రాలను పంచుకుంటానని, అయితే తన దుస్తుల ఎంపిక మాత్రం తన పూర్తి వ్యక్తిగతమని స్పష్టం చేసింది. నేను ఫుల్ డ్రెస్ వేసుకోవాలా లేదా బికినీ వేసుకోవాలా అనేది నా నిర్ణయం. నా ఎంపికలను వేరే ఎవరైనా ఎందుకు నిర్దేశించాలి అంటూ ప్రశ్నించింది.